హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి పోస్ట్ అయితే రావడం జరిగిందండి. దీంట్లో ఉన్న విషయాలు మొత్తం తెలుసుకోబోతాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే ఈ పోస్ట్ అయితే మన కోర్ టీం నుంచి అయితే అఫీషియల్గా రావడం అయితే జరిగిందండి. ప్రియమైన ఒమేజియన్లారా, సో ఎవరైతే ఈ యొక్క ఒమేగా నెట్వర్క్లో మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళనైతే ఒమేజియన్స్ అయితే సంబోధిస్తున్నారండి. మన పై నెట్వర్క్లో మైనింగ్ చేసే వాళ్ళనైతే పైనీర్స్ అంటారు. అదేవిధంగా ఇంటర్లింక్లో మైనింగ్ చేసే వాళ్ళనైతే అక్కడ లింకర్స్ అయితే అంటారండి. సో వీళ్ళైతే ఈ విధంగా పిలుస్తున్నారు. ఒమేగా ఫౌండేషన్ దినోత్సవానికి జరుపుకుందాం. సో మనకి జనవరి 20వ తారీఖు అండి. జనవరి 20 మనకైతే ఒమేగా ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఫౌండేషన్ అయితే మనకి స్టార్ట్ చేసిన డే అండి. ఒమేగా ఫౌండేషన్ డేగా దీన్ని అయితే మనం జరుపుకుంటున్నాం అనే పాయింట్ చెబుతున్నారండి. సో మన ప్రాజెక్ట్ అనేది, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మైనింగ్ ప్రాజెక్ట్ లాగా ఒక మంచి ప్లానింగ్ అయితే అనుకొని ఒక వెబ్3 డెవలప్మెంట్తో పాటు ఓన్ బ్లాక్ సిస్టమ్ కూడా వీళ్ళు అయితే తయారు చేయాలని కోరుకున్నానండి. అలా కోరుకున్న తర్వాత ఆ తేదీకి వాళ్ళు అలా కోరుకున్న తర్వాత దీనికి బీజం పడిన రోజు అండి జనవరి 20 అండి. సో 2025 జనవరి 20 తారీఖు అయితే మనకి ఒమేగా డేగా ప్రకటించడం జరిగింది. సో అది మనకైతే ప్రతి సంవత్సరం వస్తుందండి. సో డే అయితే మనకు స్టార్ట్ అయింది ఎప్పుడు 2025 జనవరి 20 అండి. సో ఇది ఏంటంటే మనకి 2026 జనవరి 20 నాటికైతే మనకి ఒమేగా డేగా దీన్ని ప్రకటించడం జరిగిందండి. సో అందరూ కూడా గమనించాలి. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇంత క్లుప్తంగా ఎందుకు మాట్లాడుకుంటాం అంటేనండి, సో మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇంటర్లింక్ ల్యాబ్స్ని ఏ విధంగా క్రియేట్ చేశారో, ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉండాలి, ఒక ఓన్ వ్యాలెట్ ఉండాలి అని ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయో సేమ్ అదే విధంగా వీళ్ళ ఆలోచనలు కూడా ఉండడం జరిగిందండి. సో వీళ్ళైతే ఓన్ బ్లాక్ చైన్ సిస్టమ్ కూడా తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఓన్ వ్యాలెట్ కూడా ఉంటుంది. ఇంకా దాంతోపాటు వీళ్ళు కూడా ఒక మంచి మైనింగ్ ప్రాజెక్ట్ అయితే మన కోసం అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ ఒమేగా నెట్వర్క్ అనేది ఒక ఆచరణాత్మకమైనది మరియు వెరిఫైడ్ వెబ్3 మౌలిక సదుపాయాలు నిర్మించడానికి ఒక ప్రధాన సాంకేతిక చొరవ నుండి ఉద్భవించింది. సో వెబ్3 అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్ అయితే ఉంటుందండి. ఆ డెవలప్మెంట్ నుంచి చోటే మనకైతే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుందండి. అది మీరు గమనించాలి. సో వీళ్ళు మనకి 3 రకాల డేట్స్ చెబుతున్నారండి. డేట్ చూసినట్లయితే ఫస్ట్ డేట్ అండి జనవరి 20, 2025లో ప్రధాన సహకారులకు అంతర్గత విడుదల. సో మన కోర్ టీము క్రియేట్ చేసిన డే అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మనమైతే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ లాగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని చర్చించుకున్న రోజు అని చెప్పుకోవచ్చండి. అదేంటండి జనవరి 20, 2025 అనమాట. ఇంకా దాంతోపాటు మార్చి 31 అండి 2025 సంవత్సరంలోనే మళ్ళీ మార్చి 31 గురించి మాట్లాడినట్లయితే వెరిఫికేషన్ తర్వాత మూసివేయబడిన బేటా తెరవబడింది. వైట్ పేపర్ కూడా మనకు అప్పుడే రావడం అయితే జరిగిందండి. సో ఒక మంచి వైట్ పేపర్ కూడా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాతే మార్చి 31వ తారీఖు అయితే ఈ ప్రాజెక్ట్ని మనమైతే అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసుకొని ఓకే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనం ఖచ్చితంగా చేయగలం. మనం ఒక మంచి వైట్ పేపర్ని అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్న రోజు అండి. అది మనకి మార్చి 31 అనమాట. ఇంకా తర్వాత మూడో డేట్ అండి అక్టోబర్ 7, 2025న హ్యూమన్ నోడ్ల ప్రారంభం వ్యాలిడేటర్ను కమ్యూనిటీతో గ్లోబల్ లాంచింగ్ అయితే చేసామండి. సో మన లాంచింగ్ అనేది సాదాసీదాగా జరగలేదండి. హ్యూమన్ నోట్స్ ఓపెనింగ్ వ్యాలిడేటర్ల ఈ సహాయంతో హ్యూమన్ నోట్స్ సంబంధించిన వ్యాలెట్స్ ఉంటారు కదండి, వాళ్ళ యొక్క సమక్షంలోనే మన యొక్క ఒమేగా నెట్వర్క్ యాప్ అయితే గ్లోబల్ లాంచింగ్ అయితే జరిగింది. అక్టోబర్ 7వ తారీఖు అయితే జరిగిందండి. సో మన సంస్థ రెడీ అయిందంటే జనవరి 20వ తారీఖు మనకైతే ఈ ప్రాజెక్టు ఒక గ్లోబల్ వైడ్గా లాంచ్ చేయాలనుకుంది మాత్రం అక్టోబర్ 7వ తారీఖు అండి. అది మీరు గమనించాలి. అక్టోబర్ 7, 2025 మరియు జనవరి 20, 2026 మధ్య మన నెట్వర్క్లో అంటే మన ప్రాజెక్టులోనండి మనకి 35,000 కంటే ఎక్కువ మంది కమ్యూనిటీ అయితే మనం మార్కెట్లోకి ప్రవేశించడం జరిగిందండి. సో 35,000 కంటే ఎక్కువ మంది కమ్యూనిటీ మనకైతే అఫీషియల్గా ఉందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క ప్రోటోకాల్ అనేది మొత్తం కూడా యూటిలిటీ మరియు ఈకో సిస్టమ్ ఆన్ బోర్డింగ్ ద్వారా నడపబడింది. సో ఈ యొక్క ఒమేగా టోకెన్ ఏదైతే ఉంటుందో ఒక మంచి యూటిలిటీ టోకెన్ లాగా ఉండాలంటే ఏ జాగ్రత్త తీసుకోవాలి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటామని చెబుతున్నారండి. ప్రోత్సాహక ఆధారాలు కూడా హైప్ అయితే ఖచ్చితంగా కాదండి. ఇక్కడ ఇది ఒక హైప్ ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఒమేగా ఎల్లప్పుడూ
ప్రాజెక్టులపై పనిచేస్తుంది. ఉత్పత్తులపై, ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తుందండి. మీరు ఒక్కసారి ఒమేగా యాప్ గాని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే లోపలండి ఈ ఈకోసిస్టమ్‌లో చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. మనకు షాపింగ్ యాప్ అయితే ఉంటుంది, బ్లాక్ చైన్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా యాప్స్ ఉంటాయండి. సో, వాటి గురించి నేను ఒకరోజు చెబుతాను. ఈ ప్రాజెక్ట్‌ని అయితే వీళ్ళు చాలా వైడ్ రేంజ్‌లో మార్కెట్‌లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నారండి. సో, వీళ్ళదైతే ఒమేగా నెట్‌వర్క్ అంటే ముందండి ఒమేగా ల్యాబ్స్ అండి. సేమ్ మన ఇంటర్‌లింక్ ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయో వీళ్ళదైతే ఒమేగా ల్యాబ్స్ అని చెప్పుకోవచ్చండి. వీళ్ళు కూడా అదే స్థాయిలో చేయడానికైతే ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. సో, వీళ్ళ పరిధిలో వీళ్ళైతే బాగానే దాని గురించైతే డెవలప్‌మెంట్ చేసుకున్నారు. యూజర్ బేస్ పెంచుకోవడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. కేవలం వాగ్దానాలు కాకుండా మార్కెటింగ్‌లో మేము గిమ్మిక్కులు కూడా కాదండి. సో, నిజాలు మాత్రమే మీకు కనిపిస్తాయని చెబుతున్నారు. మాటలో చెప్పము, వాగ్దానాలు ఇవ్వండి. చెప్పింది చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళే ప్రాజెక్ట్‌లో ఒమేగా నెట్‌వర్క్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారండి. ఒమేగా కేవలం ఒక ఫ్రీ మైనింగ్ యాప్ మాత్రమే కాదు. ఫ్రీ మైనింగ్ యాప్ మాత్రమే కాదండి. ఇది ఆన్ చైన్ ద్వారా యుటిలిటీ కోసం రూపొందించబడిన ఒక యాప్ అని చెప్పుకోవచ్చు. సో, మనం రియల్ లైఫ్‌లో యుటిలిటీ ద్వారా చూసినట్లయితే మన సొంత అమౌంట్‌తో వాడతామండి యుటిలిటీలో. కానీ ఈ ప్రాజెక్ట్‌లో మీరు సంపాదించుకునే ఒమేగా టోకెన్స్ ద్వారా మాత్రమే మీ యొక్క నిత్యావసరాలు ఖచ్చితంగా మీరైతే తీర్చుకోవడానికైతే అవకాశం ఉందని చెబుతున్నారండి. పీ2పీ బదిలీలు, పర్సన్ టు పర్సన్ బదిలీలు చేసుకోవచ్చు. వ్యాపార చెల్లింపులు సేమ్ మన ఇంటర్‌లింక్ వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారు యుటిలిటీ సేమ్ ఎగ్జాక్ట్‌గా మనకైతే సేమ్ డిజైన్ అయితే వీళ్ళు చేశారండి. సో, అందుకే ఈ ప్రాజెక్ట్‌ని చాలామంది కూడా ట్రస్ట్ చేయడానికి ముందుకొచ్చారని చెప్పుకోవచ్చండి. గతంలో కంటే కూడా వీళ్ళైతే మనకి చాలా బాగా యాప్ అయితే రన్ చేస్తున్నారు. దీన్ని ఈ యొక్క యాప్‌నండి నేను టెస్టింగ్‌లో పెట్టాను. గత 2 మంత్స్ నుంచి తెలుసండి ఒమేగా నెట్‌వర్క్ అనేది. కానీ ఇది మనకి మంచిగా రన్ అవుతుందా లేదా అని అనుకున్నాను. కానీ వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్సలెంట్‌గా రన్ చేస్తున్నారండి ప్రాజెక్ట్‌నైతే. ఈ మాట ఎందుకంటున్నానో మీకు తర్వాత తెలిసిద్ది. సో, అందుకే ఈ ప్రాజెక్ట్‌నైతే మళ్ళీ మనం చేయడానికైతే ముందుకైతే వచ్చామండి. ఒమేగాని ఉపయోగించుకొని అప్లికేషన్ స్థాయి ఇంటిగ్రేషన్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఒమేగా వర్స్ ఎవరైతే ఈకో సిస్టమ్‌లో పొరలో ఉంటారో అంటే మనందరం అండి, ఈ రోడ్ మ్యాప్ అనేది మనల్ని బేస్ చేసుకొని ఉంటుందని చెబుతున్నారండి. ఇక్కడ వెరిఫికేషన్ అప్లికేషన్‌లండి. వెరిఫైడ్ అప్లికేషన్‌లు మాత్రమే మన యొక్క ఈకో సిస్టమ్‌లో ఉంటాయండి. ఏవి పడితే అవి ఖచ్చితంగా ఉండవండి. మంచి యాప్స్‌ని మాత్రమే మనమే తీసుకుంటామని చెప్తున్నారు. నిజమైన వ్యాపార ఏకీకరణలు. సో, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మంచి రిలేషన్‌లు అయితే మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళతో మెయింటైన్ చేస్తామని చెప్తున్నారండి. ఓవి20 మౌలిక సదుపాయాలపై ఉత్పత్తి స్థాయి ఉత్పత్తులు. సో, మనకు సంబంధించిన బ్లాక్ చైన్ అండి ఓవి20 అండి. ఇప్పుడు మనకి బీఈపీ20 ఉంటుంది కదా వేరే బ్లాక్ చైన్. సో, వీళ్ళది వచ్చేసండి ఓవి20 అని చెప్పుకోవచ్చండి. మన నెట్వర్క్ అనేది ఎకనామిక్స్ వాల్యూమ్ ఆధారిత పంపిణీని కాకుండా విలువ సంప్రదాయ నమూనాను అనుసరిస్తుంది. సో, ఇదండి ఇక్కడ ఒక ఇన్కమ్ అనేది ఉండాలంటే ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉండాలి కాబట్టి విలువ సాంద్రత సంబంధించి మాత్రమే ఏమైతే ఇక్కడ పని చేస్తామని చెప్తున్నారండి. సో, ఈ టోకెన్‌కి మంచి వాల్యూ ఉండాలంటే ఏమైతే చేయాలో అవన్నీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రోటోకాల్ డిజైన్ ప్రతి టోకెన్‌కు యుటిలిటీకి ప్రాధాన్యతనిస్తుంది. ఈ టోకెన్ ఏదైతే ఉంటుందో ఒమేగా టోకెన్ అండి, ప్రతి టోకెన్ కూడా విలువైనదే. ఇది మీ జీవితానికి నిజ జీవితానికి ఖచ్చితంగా ఉపయోగించుకునేలాగా దీన్ని మేము డిజైన్ చేసామని చెబుతున్నారండి. ఒక్క ఒమేగా టోకెన్ కూడా కొలవగల ఆన్ చైన్ విలువ. ప్రతి కాయిన్‌కి అయితే సింగిల్ కాయిన్ కూడా వాల్యూ ఉంటుంది. క్రియాత్మక వినియోగం మరియు ఈకో సిస్టమ్‌లో నమ్మకాన్ని సూచిస్తుందని నిర్ధారిస్తుంది. సో, ఈ యొక్క కాయిన్ అనేది మీకు డిజిటల్ కాయిన్ కాదండి. రియల్ లైఫ్‌లో పై కాయిన్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా యూసేజ్ చేసామో అలాగా ప్రతి కాయిన్‌ని మీరు వినియోగించుకోవాలని చెబుతున్నారండి. జనవరి 20ని ఒమేగా డేగా గుర్తించాము అందుకోసమే. నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది మరియు ఈ ఈకో సిస్టమ్ అనేది పునాది పడింది. దాంతోపాటు మన ప్రోటోకాల్ ప్రకారంగా ఒక మంచి మైల్‌స్టోన్ మనం చేరుకున్నాము. మన ప్రాజెక్ట్ అయితే మార్కెట్‌లోకి వైడ్ రేంజ్‌లో వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయితే అయిందని చెప్పుకోవచ్చండి. సో, ప్రతిరోజు కూడా అండి 500 నుండి 1000 మంది అయితే కొత్త యూజర్స్ అయితే మన ప్రాజెక్ట్‌లోకి అయితే వస్తున్నారు. ప్రతిరోజు కూడా 500 నుండి 1000 మంది అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చండి. కానీ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 10,000 నుండి 50,000 టార్గెట్‌తో మనమైతే వర్క్ అయితే చేస్తున్నామండి ప్రాజెక్ట్‌లో అయితే. కొత్త సభ్యులైతే ఖచ్చితంగా మన ప్రాజెక్ట్‌లోకి అయితే తక్కువలో తక్కువ ప్రతిరోజు కూడా 10,000 మంది అయితే రావాలండి. సో, అప్పుడైతే మనకి లిస్టింగ్ డేట్ అనేది ఇంకాస్త ముందుకైతే మనకైతే వస్తుంది. సో, మనకి వీళ్ళైతే లిస్టింగ్ గురించి 1 crore కమ్యూనిటీ అయినప్పుడు ఖచ్చితంగా లిస్టింగ్ చేద్దామని చెబుతున్నారండి. సో, దానికి సంబంధించిన వివరాలు మాత్రం మీకైతే నెక్స్ట్ వీడియోస్‌లో చెబుతానండి. ఇదైతే మనకి జస్ట్ మనకి ఒమేగా డేకి సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన వివరాలు, వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా మేము ఎంత పరిశిష్టంగా
రెడీ చేశామో అవి మీకు ఖచ్చితంగా తేలే ఉద్దేశంతో వర్కే చేస్తామని చెబుతున్నారండి. హ్యాపీ మైనింగ్ డే, హ్యాపీ ఒమేగా డేగా మనకి చెబుతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేస్తున్న అందరూ కూడా హ్యాపీ ఒమేగా డే అని చెబుతున్నారండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మనకు ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది లేదు కదా ఇప్పుడు అని. యెస్, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న డే 1 నుంచి ఖచ్చితంగా ఇన్‌కమ్ సోర్స్ ఉండదండి. ఎంత గొప్ప ప్రాజెక్ట్‌కైనా ఇది వర్తించే రూల్. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు ఇప్పుడు మొదటి రోజు నుంచి మీరు కష్టపడి ఎక్కువ కాయిన్స్ సంపాదించుకుంటే కొన్ని లక్షల రూపాయలు మీరు ఉచితంగా సంపాదించుకునే అవకాశం అనేది ఒక మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా వస్తుందండి. అది కూడా కొన్ని ప్రాజెక్టుల ద్వారా మాత్రమే వస్తుంది అని కాదండి. కొన్ని మాత్రమే వస్తుందని చెప్పుకోవచ్చు. వాటిలో మనకి ఒమేగా డే, మన యొక్క ఒమేగా నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని పూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే వీళ్ళ యొక్క టెక్నాలజీస్ కానీ, వీళ్ళ వర్క్స్ కానీ చాలా చాలా ఆశ్చర్యపరుస్తున్నాయండి. ఇంకో విషయం, కేవైసీలో కూడా వీళ్ళైతే ఫేషియల్ వెరిఫికేషన్ తీసుకొస్తున్నారు. సేమ్ మన ఇంటర్లింక్ లాగే. సో వాళ్ళని చాలా విషయాలు వీళ్ళు కాపీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా ఒక మంచి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో ఉండడానికి అయితే ఏవైతే చేయాలో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెబుతున్నారండి. సో వీళ్ళకైతే మన సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు పూర్తిగా మన సపోర్ట్ ఇస్తున్నారు. ఆటోమేటిక్‌గా మన సపోర్ట్ కూడా వీళ్ళకి ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఒమేగాలో ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో అందరికి కూడా ఒమేగా డే శుభాకాంక్షలండి. మనకి నిన్న అయిపోయింది 20th నిన్న కదా. సో 21 అనే కంగారేం లేదు, 1 డే కదా. అందరికీ కూడా ఒమేగా డే శుభాకాంక్షలు చెబుతున్నాను మైనింగ్ చేసే వాళ్ళందరికీ కూడా. సో ఇంక కొత్త వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీ యొక్క మైనింగ్ ప్రాజెక్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండి మొబైల్‌లో స్పేస్ ఉంటే అందరూ కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.